ఉంది. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బొల్లమల్ల యాదవ్ గారు, సో ఏమంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి మొత్తం జరుగుతున్న వ్యవహారం మీద? 42% రిజర్వేషన్ ఇవ్వటం అనేది శుభ పరిణామం, స్వాగతించదగ్గ విషయం. ఇవ్వాలని కూడా కోరుకున్నాము. మొన్న కామారెడ్డి డిక్లరేషనే గాని రాజకీయ సమీకరణాలే గాని ఇవ్వటం మూలాన బలహీన వర్గాలకి ఇది ఒక మంచి సదావకాశం. ఇప్పటి వరకు చాలా మందికి అనుమానాలు ఏంటంటే న్యాయపరంగా ఇది నిలబడుతుందా లేదా, రాజ్యాంగ పరంగా దీనికి చట్టభద్రత ఉంటుందా లేదా అని ఒక అనుమానాలు అపోహలతోని ఏమవుతుందో ఏందో అనే ఒక ఆందోళన ఉంటాయి. ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి మీరు అక్కడ తెలుసుకున్నాక రమ్మనమని చెప్పారు. ఇక్కడ కూడా ఈ రోజున్న పరిస్థితులలో బలహీన వర్గాలకి ఇది మెజారిటీ ఉన్న వర్గాలకి వాటా ప్రకారం రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ప్రకారం ఈ రోజు అవకాశం అది జీవోనే కానివ్వండి జీవో రూపంలో వచ్చింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మొత్తం తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ క్రమంలో న్యాయపరమైన ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాటిని సర్దించే క్రమంలో ఉన్న విషయాలన్నీ కూడా బహిర్గతం కావడానికి ఎంతో మంది మేధావులు కూడా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాల నాయకులు కానివ్వండి మేధావులు కానివ్వండి ఇంప్రూవ్ అవుతా ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఒక మంచి శుభ పరిణామం, తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కూడా మా పార్టీ వాదన మేము ఏకగ్రీవంగా వాళ్ళని బలపరిచినాం, సానుకూలంగా స్పందించినాం. అదే రకంగా ఈ రోజు ఎవరు విభేదించేటోళ్ళు కూడా లేరు. ఒకళ్ళిద్దరు కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో ఇతరత్ర కారణాలతోనో మరి విభేదించి ఇవాళ న్యాయస్థానానికి పోయి వచ్చేదాన్ని నోట్లో మండు కొట్టే ప్రకారం వాళ్ళకి ఇయ్యొద్దు అని చెప్పే అధికారం ఎక్కడిది? ఈ రోజు జనాభా ప్రాతిపదికన అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 10% లేరు. అందులో బీదోళ్ళు ఉంటే మేము కాదనట్లే, కానీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు మాధవరెడ్డి, కేసు ఫైల్ చేసిన మాధవరెడ్డి మీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు సార్. నిన్న బీఆర్ఎస్ పార్టీ అనే చెప్తున్నారు సార్. ఇప్పుడు నిన్న ఒక పార్టీ కండవ కప్పుకున్న ఆయన ఇవాళ పొద్దుపూట ఏ పార్టీలు ఉంటుండో తెలియదు, సాయంత్రం ఏ పార్టీలు ఉంటుండో తెలియదు. అట్లంటే రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ టీడీపీ ఇట్లా మామూలుగా వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి పార్టీలు మారుతూనే ఉంటారు. మాధవరెడ్డి ఒక కాదు, మా సభ్యత్వం ఉన్న వ్యక్తి కాదు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అధికారం ఎటుంటే అటు మామూలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి మాధవరెడ్డి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మేము దాన్ని ప్రోత్సహించాం కూడా. మా పార్టీ నుంచి ఎవరు కూడా ఇటువంటి న్యాయపరమైన న్యాయస్థానం మెట్లెక్కొద్దని చెప్పేసి పార్టీ కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్ గా దీని విషయంలో చేద్దాం. ఈవెన్ అవసరం అనుకుంటే గవర్నర్ పరిధిలో ఉన్న దాన్ని కూడా సాధించడానికి ఎవరు తీసుకున్నా కానీ ఏర్పాటు చేస్తే, ఎందుకంటే అధికార పక్షంగా వాళ్ళకి క్రియేట్ కావాలనుకుంటున్నారు కాబట్టి మిగతా బీసీ సంఘాలు కానీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మిగతా రాజకీయ పార్టీలను కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఢిల్లీ లెవెల్లో కూడా పోయి మాట్లాడటం కానీ కొట్లాడటం కానీ ఏ కార్యాచరణ కోసమైనా సిద్ధం కావడానికి అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా వెల్కమ్ దిస్ ఇష్యూ. బట్ మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు చేసిన దాని ప్రకారం ఏమనిపిస్తుంది? కోర్టులో ఇది ఎంతవరకు నిలబడే అవకాశాలు ఉన్నాయి? కోర్టులో అంటే మనం రాజ్యాంగమే ఎన్నో సార్లు మార్చుకున్నామండి, మన ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగానే మార్చుకున్నాం. కాబట్టి న్యాయస్థానం కూడా ఈ రోజు ప్రజలకున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కొన్ని అవసరం అనుకుంటే చిన్న చిన్న లోపాలుంటే సర్దిద్దాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం కావాల్సిన మార్పుల్లో భాగంగా ఒక ప్రభుత్వమే అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ తీర్మానం చేసింది కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు కోర్టు కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రజలు అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఇవ్వాల్సిన బాధ్యతను కూడా న్యాయస్థానం అనేది సామాన్యుడికి న్యాయం జరగటం దీన్ని ఇట్లా ఉంది కాబట్టి ఇట్లనే చేయాలని చెప్పేసి కత్తెర పెట్టినట్టు గొడ్డలు పెట్టినట్టు చేయడానికి కూడా ఆస్కారం లేదు. న్యాయమూర్తులైనా ఎవరి మెజారిటీ ప్రజలకి ఏది లాభం జరుగుతుంది అనుకుంటే దానికోసం సవరించుకునే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో తప్పకుండా న్యాయస్థానం కూడా పూర్తి విషయాలని దీనివల్ల నష్టమా లాభమా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది ఆలోచించాలి. సరే, ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం అంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 9th షెడ్యూల్ లో పెట్టాలన్నా లేకపోతే అవి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత తప్పకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాల్సిందే కదా. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని కూడా చాలా సుప్రీంకోర్టు కొట్టేసింది కదా చాలా సందర్భాల్లో.
అంటే ఒకళ్ళకి నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వేరు వేరు కారణాల వల్ల కావచ్చు. కానీ ఈ రోజు మెజారిటీ వర్గ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నప్పుడు, విద్యా ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు వివక్ష జరుగుతున్నప్పుడు దీన్ని సరిదిద్దడానికి ఈ రోజు వచ్చిన సదావకాశం కాబట్టి దీని విషయంగా తప్పకుండా, అందుకే కదా చాలా మంది ఇంప్లీడ్ కూడా అవుతా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా పెద్దలు చిరంజీవి గారు అంటున్నారు, అదే రకంగా పొద్దున ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా చూసినాం. కాబట్టి అందరు కూడా, ఎందుకంటే గతం నుంచి దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి జరుగుతున్న అనేక వివక్ష కానివ్వండి, సామాజికంగా పరంగా అణచివేతలు కానివ్వండి, వీటన్నిటిని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని లోతుగా పరిశీలించిన తర్వాతనే న్యాయస్థానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందేమో. ఈ లోపల మరి ఒకవేళ మీరు ప్రజా వ్యవస్థ కుంటుపడకుండా ఉండటానికి, అక్కడి నుంచి వస్తున్న నిధులు ఇబ్బంది పడకుండా ఉండటానికి మీరు ఎన్నికలు కూడా నిర్వహించుకొని తదుపరి దీని మీద నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి కూడా అనడానికి ఏమైనా అవకాశం ఉంటదేమో అనేది మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్ గా ఆ రకమైన, ఎందుకంటే ఇటు ఎన్నికలకు ఆటంకం రాకుండా అటు బలహీన వర్గాలకు ఇచ్చిన అవకాశం దక్కించుకునే విధంగా న్యాయస్థానం కూడా సానుకూలంగానే ఆలోచిస్తుందనే భావన మాకు. ఓకే, శరత్ గారు, సో ఇప్పుడు ఎల్లుండి మెరిట్స్